తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమలలో ఇక మీదట టీటీడీ బస్సులతో పాటు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఉచితంగా ప్రయాణం చేసేందుకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బస్సులను ప్రారంభించారు. ఈ రోజు 10 బస్సులు, మరో వారం రోజుల్లో 90 బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో తిరుమలలో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లే భక్తులు టీటీడీ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు ఉచితంగా నడపనున్నాయని తెలిపారు. ఉదయం బాలాజీ బస్టాండ్ వద్ద పూజ చేసి ప్రారంభించిన బస్సుల్లోనే టీటీడీ అదనపు ఈవో ప్రయాణం చేశారు. ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్న రోజు అని చెప్పొచ్చు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక 20 బస్సుల్ని వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్గా రన్ చేసే వెహికల్ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు. సో ఆ రిక్వెస్ట్ లాస్ట్ 2 months నుంచి టీటీడీ చేసింది. చాలా ఫాస్ట్గా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అప్రూవల్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనివలన మనకి తిరుమల లోపల ఇంటర్నల్గా దాదాపు 80 ట్రిప్పులు రెగ్యులర్గా అడిషనల్గా యాడ్ అవుతాయి. ఇప్పుడు మన తిరుమల బస్సులు, మన టీటీడీ బస్సుల్ని దాదాపు 12 బస్సుల్ని ఎవ్రీడే దాదాపు 300 ట్రిప్పులు తిప్పుతూ ఉంటాము. అంటే దాదాపు 8 నిమిషాలకు ఒకసారి మన బస్సులు తిరుగుతూ ఉంటాయి తిరుమలలో బస్సులు మీ అందరికీ తెలుసు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఏమీ ఛార్జ్ చేయకుండా భక్తుల ప్రయోజనాల కోసం ఉచితంగా రన్ చేస్తాం. ఈ 80 ట్రిప్పులు కూడా ఏపీఎస్ఆర్టీసీ రన్ చేసే వాటి వలన కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయటం వలన అడిషనల్గా టైం 8 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా దాదాపు 5 to 6 minutesలో భక్తులకి ఉచిత బస్సు, అది టీటీడీ బస్ అయినా కావచ్చు, లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా కావచ్చు, అది అదనంగా వాళ్ళకి ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంతో పాటు రాబోయే కాలంలో ఇప్పుడు మనం దాదాపు 300 ట్రిప్పులు టీటీడీ రన్ చేస్తుంది. ఇది యాడ్ కావటం వల్ల 380 యాడ్ అవుతాయి. సో ఇంకొక దాదాపు 80 యాడ్ చేస్తే ఖచ్చితంగా అది 3 to 4 minutesలో మొత్తం తిరుమలలో కూడా పిలిగ్రిమ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్న రోజు.